హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సీమా ఛానల్. ఈరోజు నేను నువ్వుల పొడితో చేసిన వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మసాలా పొడి కోసం ప్యాన్ పెట్టుకొని పలుకులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. పలుకులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని వేపుకున్న తర్వాత మన మెయిన్ ఐటెం నువ్వులను కూడా వేసుకొని ఇంకొంచెం సేపు వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ కారంకి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకొని 30 సెకండ్స్ వేపుకోండి. ఈ మసాలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి పొడి లేదా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఫ్రై కోసం 5 మీడియం సైజ్ వంకాయలు తీసుకుంటున్నాను. ఈ ఫ్రైకి నల్ల వంకాయలు అయితేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వంకాయల్ని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ ఇంకా సాల్ట్ వేసుకోండి. వంకాయ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి జీలకర్ర, కొంచెం కరివేపాకును వేసుకొని వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గే వరకు వేపుకోవాలండి. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోండి. వంకాయ ముక్కలు త్వరగా వేగడానికి ఇందులోకి ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండండి, ఎందుకంటే వాటర్ వేయలేదు కదా, అడుగు పట్టేస్తుంది మళ్ళీ. వంకాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకోండి. మనం మసాలా పొడిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎండుమిర్చిని యూజ్ చేసాం కదండి, అందుకే మళ్ళీ కారం పొడి అవసరం ఉండదు. మసాలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, మన నువ్వుల పొడితో వంకాయ ఫ్రై రెడీ అయింది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు టేస్ట్ ఆఫ్ సీమా ఛానల్.